అరే రే బుద్ధ వెంకన్న నీకు ఎంత కష్టం వచ్చింది. రక్తాభిషేకం చేస్తీవి, పాలాభిషేకం చేస్తీవి, దేవుళ్ళ కన్నా ఇన్ని అభిషేకాలు చేస్తీరో లేదో చంద్రబాబు సార్కి అయితే అంతకంటే ఎక్కువ అభిషేకాలు చేస్తీవి. మొత్తం మీద అయితే టికెటే రాకపోయా. ఇక చిన్న బాధపడతలేడుల్లో బుద్ధ వెంకన్న సారు. ఇక మరొకసారి చూసొద్దాం పండి. నా చీకటికి ఆయననే వెలుగు, నా తొవ్వకు మార్గమే చంద్రబాబు. చంద్రబాబు రాముడైతే నేను హనుమంతుని. ఇక ఆఖర్ల చంద్రబాబు పువ్వు, ఆయన అంటే నాకు లవ్వు. ఇగో ఇట్లా నిత్యం చంద్రబాబు సారు భక్తిలో ఉండే బుద్ధ వెంకన్నకు ఇప్పుడు టికెట్ బాధ మొదలయ్యింది. చిన్న తిప్పలు పడతలేడులో పాపం ఆయన అభిమానులకంటే మస్తు గుబులైతున్నది. అవును మరి, ఏరు కోరి అడుగుతున్న విజయవాడ వెస్ట్ సీటును జనసేనకు అప్పచెప్తారని చెప్పి జోరుగా ప్రచారం అవుతున్నది. ఇంకేమున్నది, బుద్ధ వెంకన్న ఆత్మీయ సభలు పెడుతున్నాడు వరుసగా. ఆయన దేవుడు చంద్రబాబు సార్ను కోరుతున్నాడు. ముచ్చట తెలిసిన వాళ్ళందరికీ ఒకటే బాధల్లో, చంద్రబాబు సారు కోసం రక్తాభిషేకం చేసిండు, పాలాభిషేకం చేసిండు. చంద్రబాబు సారు జైల్లో ఉన్నప్పుడు ఎన్నో ధర్నాలు చేసిండు, ఎన్నో రోడ్లెక్కి నిలబడి కొట్లాడిండు. ఇక గిన్ని కొట్లాటలు కొట్లాడినోనికి టికెట్ వస్తుందా లేకపోతే జనసేన పార్టీకి ఇస్తారా? ఇట్లా మస్తు మంది మస్తు పరిశాన్ అవుతున్నారు. చూడాలి మరి ఎవరికి ఇస్తారో ఏమో టికెట్.